హాయ్ అండి, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నేను మామిడికాయ రోటి పచ్చడి చేస్తానండి. అనుకుంటారు కదా, ఈ ఎండలకి ఏం పచ్చడి రా బాబు, వేడి చేసేస్తుంది, ఈ ఎండల్లోనే ఉండలేకపోతాం అంటే ఏం పచ్చళ్ళు తినగలం అనుకుంటున్నారు కదా. ఒకసారి ఈ పచ్చడిని ఇలా ట్రై చేసే చూడండి. ఏం వేడి చేయదు, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళ వరకు హాయిగా తినొచ్చు. ఇది పచ్చడి తినడం వల్ల వేడి గట్ట ఏం చేయదు. ఈ పచ్చడిలో ఏమేమి వేస్తాను, ఎలా చేస్తాను చూడండి. ఈ పచ్చడి చేసే విధానం మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి, ఏమేమి వేస్తాను చూపిస్తాను. ఎండుమిర్చి, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు. జీలకర్ర వేడి చేయదు ఒంటికి, మెంతులు కూడా ఒంటికి వేడి చేయదండి. మెంతి పొడి అన్ని పచ్చళ్ళలోనే వేస్తాం, కానీ జీలకర్ర పొడి అన్ని పచ్చళ్ళలోనే వేయం కదా, అందుకనే ఇది నెలల తరబడి ఉంటుందని నేను చెప్పను, కానీ ఒక నెల రోజులైతే హాయిగా తినొచ్చు. మామిడికాయ రోటి పచ్చడి అంటాను కదా, నేనైతే రోట్లోనూ దంచలేదులండి. రోట్లో దంచి వీలు ఉండేవాళ్ళు దంచుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే మిక్సీ పట్టానండి. ఒక హాఫ్ టీ స్పూన్ అనుకోండి మెంతులు వేసాను, ఒక 2 స్పూన్లు ధనియాలు, ఒక 10-15 ఎండుమిర్చి, ఒక 2 స్పూన్లు జీలకర్ర వేసుకోనని చెప్పాను కదా. మనకి పచ్చళ్ళు తింటే వేడి చేస్తుందేమనేసి, అందుకనేసి ఒక 2 స్పూన్లు జీలకర్ర వేసాను. ఆవాలు కూడా 1 స్పూన్ వేసుకున్నాను. జీలకర్ర ఏంటంటే వేడి చేయకుండా చూస్తుంది, మనది జీర్ణానికి అన్నం జీర్ణం అయ్యేటట్టు కూడా చేస్తుంది జీలకర్ర. మెంతులు కూడా అంతేనండి, అంత బాగా పనిచేస్తాయి ఇవన్నీ మనం మంటని సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి, హైలో పెట్టుకొని వేపుకోకూడదు. ఇవన్నీ సిమ్లో పెట్టుకొని వేపుకుంటుంటే ఆ స్మెల్ భలే వస్తుంది. అలా మనం వేపుకున్నాం కదా, మిక్సీలో పెట్టుకొని ఇలా పౌడర్లా చేసుకొని ఇప్పుడు మామిడికాయ తీసుకున్నాండి. మామిడికాయ పుల్లగా ఉంటుంది కదా, పుల్లగా మామిడికాయకి కొంచెం కారం, దానికి తగ్గట్టు కారం వేసుకుంటేనే ఆ పచ్చడి టేస్ట్ ఉంటుందండి. అందుకే నేను ఒక్క మామిడికాయను ఒక 10-15 ఎండుమిర్చి తీసుకున్నాను. మామిడికాయ మీద తొక్కంతా తీసేసి, దాని తొక్కంతా తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవడమే. ఇందులోనూ మనకి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకుందాం. ఉప్పు ఎక్కువ తెల్లైన వాళ్ళు అనుకుని తగ్గించుకొని కూడా చేసుకోవచ్చు. ఇగోండి, మిక్సీ పట్టుకోను కదా, చెప్తాను కదా, కచ్చా బచ్చా పట్టుకుంటే అక్కడక్కడ ఆ ముక్కలు తగులుతుంటే చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో పిల్లలకి అంత నెయ్యి వేసి పెడితే చాలా బాగా తింటారు. పిల్లలనే కాదు, పెద్దలు కూడా. ఒక రోజుకి కొంచెం అన్నం తినేవాళ్ళు ఈ పచ్చడి వేసుకుంటే ఒక 2 ముద్దలు ఎక్స్ట్రానే తింటారు. అన్నంలోకైనా కాదండి, దోశల్లోకైనా, ఇడ్లీలోకైనా, ఉప్మాలోకైనా, పెరుగన్నంలోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చడిలో పోపు పెట్టుకున్నాను కదా, కొంచెం ఆవాలు వేసి అవి చిటపట్లాడినాక కరివేపాకు వేసుకోనండి. కరివేపాకు, ఇంగువ అయితే చాలా బాగుంటుందండి, కంపల్సరీగా ఇంగు వేసుకోండి. ఈ పచ్చడికి అయితే ఇంగు వేసుకుంటే చాలా టేస్ట్ని ఇస్తుందండి ఇంగువ. మనం అది పోపు పెట్టి ఇది కలుపుతుంటేనే ఆ స్మెల్ మనకి నోట్లో మరికొంచెం ఆకలి పెంచుతుంటుంది, ఒంట్లో అంత బాగా స్మెల్ వస్తుంది. టేస్ట్కి స్మెల్కి సగం కడుపు నిండిపోతుంది, అంత బాగుంటుంది. ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు అన్నంలో పెట్టుకొని తిందాం. నేను ఇదే తింటానండి, అంత బాగుంటుంది. ఇంక అన్నింటిలోకి ఇదే వాడేస్తుంటాను ఉన్నన్ని రోజులు. అంత ఇష్టంగా తింటారు, మా ఇంట్లో కూడా ఎంత ఇష్టంగా తింటారు. కొంచెమైనా పచ్చడి వేసుకొని, ఎన్ని కూరలున్నా కొంచెం పచ్చడి వేసుకొని తినేవాళ్ళు చాలా ఇళ్ళల్లో చాలామంది ఉంటారు. మా ఇంట్లోనైతే అది కంపల్సరీ పాటిస్తాము. ఎన్ని కూరలున్నా కూడా కొంచెం పచ్చడి వేసుకొని, నెయ్యి వేసుకొని తినాల్సిందే. ఫస్ట్ ముద్ద, అంత ఇష్టం పచ్చళ్ళు అంటే. ఇవ్వండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆహా, ఎంత రుచిగా ఉంది పచ్చడి.